సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరియర్లోని కొన్ని ముఖ్య విషయాలను ఆయన పంచుకున్నారు. కృష్ణ తన సినీ కెరియర్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి ఎప్పుడూ వెనకాడేవారు కాదని చెప్పారు. 12 కాపురం చిత్రం సమయంలో డిస్ట్రిబ్యూటర్లు కలర్ చిత్రాలు అప్పట్లో పెద్దగా ఆడటం లేదని బ్లాక్ అండ్ వైట్లో తీయమని సూచించినప్పటికీ కృష్ణ తమ నిర్ణయానికి కట్టుబడి 12 లక్షల రూపాయల బడ్జెట్తో కలర్లో నిర్మించారు. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్, గుమ్మడి, దేవిక, బి. సరోజ, ప్రభాకర్ రెడ్డి లాంటి స్టార్ నటులు నటించారు. అలాగే కృష్ణ దేవదాసు చిత్రాన్ని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికి సాంకేతికంగా సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందిందని, కలర్లో తీస్తే ప్రేక్షకులకు కొత్త అనుభూతి లభిస్తుందని ఆయన భావించారు. అయితే ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉండటం ఒక మైనస్ పాయింట్గా నిలిచింది. రిలీజ్ రోజున ఏఎన్నార్ తన పాత దేవదాస్ చిత్రాన్ని విడుదల చేయటం కృష్ణ రీమేక్పై తీవ్ర ప్రభావం చూపించింది. పాత చిత్రం ఎదురు థియేటర్లో ప్రదర్శన చేయటంతో కృష్ణ దేవదాస్ ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. అయినప్పటికీ కృష్ణ తన ప్రయత్నంపై పశ్చాత్తాపపడలేదని వినాయకరావు వివరించారు.